విశాఖ సీపోర్టులో 25,000 కేజీల డ్రగ్స్ పట్టుబడింది. బ్రెజిల్ నుంచి విశాఖ తీరానికి వచ్చిన కంటైనర్లో డ్రై ఈస్ట్తో మిక్స్ చేసి బ్యాగ్లో డ్రగ్స్ తరలించారు. ఒక్కో బ్యాగ్లో 25 కేజీల చొప్పున డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించారు. ఇంటర్పోల్ సమాచారంతో సిబిఐ ఆపరేషన్ చేపట్టింది. విశాఖలోనే ఓ ప్రైవేటు కంపెనీ పేరుతోనే డెలివరీ అడ్రస్ ఉన్నట్లు తెలుస్తుంది. ఆ అడ్రస్ ఆధారంగా సిబిఐ అధికారులు కేసు నమోదు చేశారు. సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్ లిమిటెడ్ పేరుతో కంటైనర్ బుకింగ్ అయినట్లు తెలుస్తుంది. లాసెన్స్ బే కాలనీలో సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్ కార్యాలయం ఉంది. A1గా సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్ లిమిటెడ్ ను చేర్చగా నిందితులుగా మరికొంతమందిని చేర్చే అవకాశం ఉంది. పద్దెనిమిదిన ఈమెయిల్ ద్వారా సిబిఐకి కీలక సమాచారం వచ్చింది. అంతర్జాతీయ డ్రగ్ రాకెట్ ప్రమేయం ఉన్నట్లు ఇంటర్పోల్ గుర్తించింది. సిబిఐకి ఇంటర్పోల్ సమాచారంతో డ్రగ్ రాకెట్ ముఠా గుట్టురెట్టయింది. డ్రగ్ రాకెట్ ముఠాను పట్టుకునేందుకు సిబిఐ దర్యాప్తు చేపట్టింది. సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్ లిమిటెడ్కి చెందిన ప్రతినిధుల పేర్లను సైతం సిబిఐ పేర్కొంది. కస్టమ్స్ సంబంధించిన ఒక సూపరింటెండెంట్ ఎవరో ఫోన్ చేశారండి. ఇలాగా మీ కన్సైన్మెంట్ వచ్చింది కదా, దాని గురించి క్లారిఫికేషన్ ఉంది రండి అని. మీదేనా అంటే మాది వచ్చిందండి ఈస్ట్, ఇవాళ రేపు రావచ్చు అన్న. లేదా ఆల్రెడీ వచ్చింది, ఒకసారి రండి క్లారిఫికేషన్ కోసం అంటే నార్మల్గా వెళ్తాం కదా, అలాగే వెళ్ళాము. వెళ్ళాక మా ఏజెంట్ అన్నాడు ఏదో రెడ్ శాండిల్ ఉందంటున్నారండి, అందుకు పిలిచారు అంటే సరే మనం తెప్పించింది డ్రైడ్ ఈస్ట్, ఇన్యాక్టివ్ డ్రైడ్ ఈస్ట్ అని తెప్పించారండి. అది ఫస్ట్ కంటైనర్. ఫీడ్ ప్లాంట్ రీసెంట్గా స్టార్ట్ చేశారు, దానికి సంబంధించి ఫస్ట్ కన్సైన్మెంట్ వచ్చిందనమాట. సో అది కదా వచ్చిందని తీరా మన ప్రెజెన్స్లోనే సీల్ అది ఓపెన్ చేశారు, ఇంటాక్టివ్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి లోపల బ్యాగ్స్ ఉన్నాయి. సరే బ్యాగ్స్ కదా ఉన్నాయి, రెడ్ శాండిల్ అన్నారేంటి అనుకున్న తర్వాత ఆ బ్యాగ్సే సస్పెక్టెడ్ అన్నది తర్వాత తెలిసింది. మనకేం తెలియదు, రమ్మన్నారు వెళ్ళాము. సరే బ్యాగ్స్ కదా ఉన్నాయి, ఇన్స్టా రెడ్ శాండిల్ బ్యాగ్స్ ఉంది, మనకేం ప్రాబ్లం. ఆ తర్వాత దాని నుంచి శాంపిల్స్ డ్రా చేయడం మొదలుపెట్టారు. వాళ్ళ దగ్గర ఏదో ఒక కిట్ ఉంది, దాంతో చేస్తున్నారు. ఎగ్జాక్ట్ కలర్ అయితే రాలేదండి. దగ్గర ఏదో వచ్చినా సరే ఇది అదే కదా, మనం ఎంత చెప్పినా మన మాట వింటలేదు. వాళ్ళు ఓకే ఇది ఓకే ఓకే అంటున్నారు. సో ఆ ప్రోడక్ట్ గురించి మనకు తెలియదు. నా జాబ్ ఏంటంటే ఓన్లీ డాక్యుమెంటేషన్ పార్ట్. ఆర్డర్ ఎవరు ప్లేస్ చేశారు, ఫస్ట్ ఎవరు కన్స్పాండ్ చేశారు అని అడిగారు. అది హరి గారు చేశారండి, హరికృష్ణ గారు. ఆయన పిలిపించండి అన్నారు. ఆ రోజు ప్రొసీడింగ్స్ చాలా విశాఖ సీపోర్ట్లో 25,000 కేజీల డ్రగ్స్ పట్టుబడింది. బ్రెజిల్ నుంచి విశాఖ తీరానికి వచ్చిన కంటైనర్లో డ్రై ఈస్ట్తో మిక్స్ చేసి బ్యాగుల్లో డ్రగ్స్ తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు చెప్పండి, విశాఖ తీరంలో భారీగా డ్రగ్స్ పట్టుబడినట్టు తెలుస్తుంది, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం చూసుకున్నట్లయితే 2 ఏళ్ల కిందట విజయవాడ చిరునామాతో ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వేల కోట్ల విలువైన హెరాయిన్ గుజరాత్ లో మాంద్రా పోర్ట్ లో దొరకడం సంచలనం. అయితే తాజాగా బ్రెజిల్ నుంచి వచ్చిన విశాఖ పోర్టుకే లక్షల కోట్ల విలువైన మాదక ద్రవ్యం దిగుమతి కావడం పెను సంచలనం కలిగిస్తుంది. అయితే విశాఖలో దేశమంతా ఉలిక్కిపడేలా ఎన్నికల తరుణంలో లక్షల కోట్ల విలువైన కిలోల మాదక ద్రవ్యాలు పట్టుబడడం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తుంది. రాష్ట్రంలో ఇప్పటికే గంజాయి ఊరూరా వ్యాపించి దానికి యువతంతా కూడా బానిసలుగా మారుతున్న తరుణంలో ఇప్పుడు ఈ మాదక ద్రవ్యాలు వ్యాప్తి చెందడం మరింత ఆందోళన కలిగిస్తుంది. అయితే వీటన్నిటిని ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తా ఉన్నాయి. ఇంత జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటూ కూడా ప్రభుత్వంపై అధికార పార్టీపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తా ఉన్నాయి. అయితే సిబిఐ నమోదు చేసిన వివరాల ప్రకారం బ్రెజిల్లో శాంటోస్ పోర్ట్ నుంచి SEKU 4375380 కంటైనర్ నుంచి డ్రైడ్ ఈస్ట్ బ్యాగులతో విశాఖ బయలుదేరింది. అయితే ఈ కంటైనర్ సంజయ్ ఆక్వా పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో బుక్ అయింది. అయితే జర్మనీ మీదుగా
విశాఖ వస్తున్న తరుణంలో కంటైనర్ స్క్రీనింగ్ చేశారు. ఇందులో మాదక ద్రవ్యాలు ఉన్నట్టు అనుమానం రావడంతో ఇంటర్పోల్ అప్రమత్తమై ఈమెయిల్ ద్వారా సిబిఐకి సమాచారం అందించింది. దీంతో తక్షణం రంగంలోకి దిగిన సిబిఐ ఈ నెల 16న విశాఖకు చేరిన నౌకను ఢిల్లీ నుంచి వచ్చిన ఉమేష్, ఆకాష్ కుమార్ మీనా, గౌరవ్ మిట్టల్ బృందం స్థానికంగా కస్టమ్స్ అధికారుల సాయంతో తనిఖీలు చేపట్టారు. అయితే తనిఖీలు చేపట్టిన తర్వాత ఒక కంటైనర్ ఓపెన్ చేశారు. కంటైనర్ ఓపెన్ చేసిన తర్వాత ఒక్కో బ్యాగ్ లో 25 కేజీలు చెప్పిన 1000 బ్యాగులు అంటే 25,000 కేజీల ఎండిన ఈస్ట్ ను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకుని గుజరాత్ ల్యాబ్ నుంచి టెక్నీషియన్స్ సాంకేతిక నిపుణులు తీసుకొచ్చారు. సాంకేతిక నిపుణులు తీసుకొచ్చి వారు ఈ నెల 19వ తేదీన ఏదైతే ఉందో ఆ డ్రై ఈస్ట్ నమూనాలు సేకరించి నార్కోటిక్ డ్రగ్స్ డిటెక్షన్ కిట్ల ద్వారా వాటన్నిటిని కూడా పరిశీలించారు. అయితే మొత్తం 49 నమూనాలు పరిశీలించగా 27 నమూనాల్లో నల్లమందు, మార్ఫిన్, కొకైన్, హెరోయిన్, యాంపటేమిన్, మెస్కలిన్ వంటి నిషేధిత మార్గద్రవ్యాలు ఉన్నట్టు గుర్తించి ర్యాండమ్ గా కూడా తనిఖీ చేసిన మరో 20 ప్యాకెట్లో కూడా కొకైన్, మెథక్వాలోన్ అనే 2 రకాల డ్రగ్స్ ను కలిపి ఉన్నట్టు కూడా ఫలితాలు వచ్చాయి. దీంతో ఒక్కో బ్యాగ్ లో ఎంత మేర డ్రగ్స్ ఉన్నదనేది లెక్క తేల్చాల్సి ఉంది. ఈ మాదక ద్రవ్యాలు అత్యంత ఖరీదైనవి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. మరోవైపు ఒకవేళ 25,000 కిలోల్లో భారీ మోతాదులో కనుక మాదక ద్రవ్యాలు లభిస్తే సుమారు లక్షల కోట్ల డ్రగ్స్ రాకెట్ ను ఛేదించినట్టుగా ఈ కేసు తెలుస్తుంది. ఇందులో అంతర్జాతీయ నేరముతో కూడా ప్రమేయం ఉండడంతో పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు. అయితే మరోవైపు ఎవరైతే ఉన్నారో అంటే ఏదైతే విశాఖ పోర్టుకు వచ్చిందో సంధ్య ఆక్వా మెరైన్ ప్రైవేట్ లిమిటెడ్ అడ్రస్ తో ఉన్న ఆ అడ్రస్ తో పాటు ఆ అడ్రస్ లో ఉన్న సంస్థకు సంబంధించిన అధికారులందరినీ కూడా అధికారులు ప్రశ్నించడం జరిగింది. వారు కొంతమేర పొంతలేని సమాధానం కూడా చెప్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఈ నెల 14న ఆర్డర్ బుక్ చేస్తే 16వ తారీఖు బ్రెజిల్లో ఉన్న శాంటోస్ పోర్ట్ నుంచి విశాఖ పోర్టుకి చేరుకున్న నౌక ఆ కంటైనర్ ను ఓపెన్ చేయడంతో పూర్తి స్థాయిలో మొత్తం గుట్టురట్టయిందనే కూడా చెప్పవచ్చు. అయితే సంధ్య ఆక్వా మెరైన్ ప్రైవేట్ లిమిటెడ్ కి చెందిన అధికారులను ప్రశ్నించగా వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, మేము 1 సంవత్సరం క్రితం కంపెనీ పెట్టాము, ఏదైతే ఉందో ప్రాన్స్ రొయ్యలకు సంబంధించి డ్రై ఈస్ట్ పౌడర్ మేము ఆర్డర్ చేసాము, ఇది కంటిన్యూస్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ రొయ్యలు కనుక ఆ పౌడర్ అంటే వాళ్ళకి మేతగా వేస్తూ ఉంటాము, కానీ మా ఆర్డర్ ఇచ్చింది ఒకటి, మాకు వచ్చింది ఒకటి, అధికారులు ఈ విధంగా డ్రగ్స్ ఉన్నదని చెప్తుంటే మేమే కొంతమేర విస్మయానికి గురయ్యాము. పూర్తి స్థాయిలో అధికారులు అయితే విచారణ చేయబడుతున్నారు. వారి విచారణకి మేము పూర్తిగా సహకరిస్తామంటూ కూడా సంధ్య ఆక్వా మెరైన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోనం హరికృష్ణ కూడా చెప్పడం జరిగింది. అఖిల. రైట్ చందు, థ్యాంక్ యూ.